దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు కళ్ళల్లో కన్నీరు ఎందుకు పెట్టాడో మీకు తెలుసా? సృష్టి ప్రారంభంలో దేవుడు మనిషిని మట్టితో సృష్టించి దానికి తెలివితేటలు, అందం, బుద్ధి అన్ని ప్రసాదిస్తాడు. దాంతో పాటు కళ్ళల్లో కన్నీటి బిందులను కూడా ఉంచుతాడు. విష్ణుమూర్తి మనిషిని భూలోకానికి పంపిన తరువాత ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అడుగుతుంది, స్వామి, మనిషికి సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చారు, కానీ వాళ్ళ కళ్ళల్లో కన్నీరు ఎందుకు ఉంచారు అని. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా సమాధానమిస్తాడు, లక్ష్మి, మనిషి హృదయం చాలా లోతైనది. వారు సంతోషాన్ని ఎంతగా అనుభవిస్తారో బాధను కూడా అంతే లోతుగా అనుభవిస్తారు. ఆ బాధ గుండెల్లో పేరుకుపోతే మనసు భారమైపోతుంది. అందుకే నేను కళ్ళల్లో కన్నీరు ఇచ్చాను. అవి గుండెల్లోని బాధను కరిగించి మనసుకు ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు, నా భక్తులందరూ మంత్రాలు జపించకపోవచ్చు, కానీ వారి మాటలు నా చెవికి చేరకపోయినా వారి కళ్ళ నుండి వచ్చే కన్నీళ్లు మాత్రం నేరుగా హృదయాన్ని చేరుతాయి. కన్నీళ్లు అనేది మనిషికి దేవుడికి మధ్య ఉండే అత్యంత స్వచ్ఛమైన భాష. అందుకే బాధ కలిగినప్పుడు కన్నీళ్లు వస్తే అది బలహీనత అనుకోకండి, అది మీ మనసును శుద్ధి చేసే ప్రక్రియ. ఈ మాట మీరు నిజమని నమ్మితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.